ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం 2 రాజుల గ్రంథం ప్రారంభించబోతున్నాము. 1, 2 రాజుల గ్రంథాలు ఈ రెండూ ఒక్కటే. అయితే ఈ రెండూ చారిత్రక గ్రంథాలు. 2 రాజుల గ్రంథంలో దేవుడు తన ప్రవక్తలను ప్రేరేపించి వారి ద్వారా మాట్లాడిన విధానం ఎంతో గంభీరమైనది. ఇశ్రాయేలు, యూదా ప్రజలు చెరగొని పోబడడం ముఖ్య విశేషం. యెహోవా వాక్కు అనే మాట ఈ గ్రంథంలో ఎక్కువసార్లు వస్తుంది. హృదయం, పాపం, ఉన్నత స్థలాలు, నిబంధన అనే మాటలు తరచుగా వినబడతాయి. దేవుణ్ణి గురించి, ఆయన కృప, కనికరం, ఆయన తీర్పు, ఆగ్రహం ప్రతి అధ్యాయంలో మా శ్రోతలు గుర్తించాలి. విశేషించి దేవుని సౌశీల్యం మనకు తేటగా కానవస్తుంది. కొందరు రాజులు అమలుపరచిన సంస్కరణలు ప్రజా జీవితానికి ఎంతో ఉపకరించాయి. జీవమునకు, భక్తికి అవసరమైనవి దేవుడు రాజుల ద్వారా అనుగ్రహించాడు. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, వీరి తీరు తెన్ను గమనించండి. ఈ గ్రంథంలో 2 ప్రవక్తలు ముఖ్యంగా కానవస్తారు. ఏలియా, ఎలీషా. వీరు చేసిన అద్భుతాలు గమనించండి. అద్భుతాలు ప్రజలను మారు మనస్సుకు ప్రేరేపిస్తాయి. అష్షూరు చేసిన దండయాత్రలు, ఇశ్రాయేలు చెరగొని పోబడడం ఇవి గమనించదగ్గ విశేషాలు. ఆ తరువాత యూదా రాజ్యం ఉత్తరాన జరిగినది చూచి యూదా నేర్చుకున్న పాఠాలేమిటో మా శ్రోతలు గుర్తిస్తూ ఉండాలి. యూదా బబులోనుకు చెరగొని పోబడింది. ప్రియ శ్రోతలారా, ఏలియా, ఎలీషా అనే 2 దైవ సేవకుల జీవితాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మనము నీతిగా జీవించాలి. ఇశ్రాయేలు, యూదా చెరగొని పోబడ్డారు అంటే దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడని అర్థం. ఒక జాతి గాని, వ్యక్తులు గాని ప్రవర్తించే విధానాన్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవుడే తీర్పరి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుడు మానవ చరిత్రకు దేవుడు. రాజులకు, రాజ్యాలకు ఆయనే దేవుడు. ఆయన పరలోక సింహాసనాసీనుడు. ఆయన మాట తిరుగులేనిది. శ్రోతలారా, దేవుని యందు విశ్వసించి ఆయన వాక్య ప్రమాణానికి తగినట్లు జీవించాలి. ఎవరేమనుకున్నా, ఏమి చేసినా దేవుని బిడ్డలు ఆయన వాక్య ప్రకారమే జీవించాలి. 2 రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు చేసిన గొప్ప యుద్ధాలను గురించి వింటారు. ఈ గ్రంథంలో 23వ అధ్యాయం 23వ వచనం గమనించండి. యెహోవా అన్నాడు, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖానికి దూరంగా చేసి, నేను కోరుకొన్న యెరూషలేము పట్టణమును, నా నామమును అక్కడ ఉంచవలసిందని నేను చెప్పి ఉన్న మందిరాన్ని నేను విసర్జిస్తాను. వాగ్దత్త భూమిలో అవి చీకటి రోజులు. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యం యూదా అన్యుల చేతిలో పరాజయం పొంది చెరగొని పోబడ్డ ఈ 2 రాజ్యాల చరిత్ర విషాదకరం. ఆధునిక చరిత్రలో కూడా 2 ప్రపంచ యుద్ధాలు ఎంతో జననష్టానికి కారణమయ్యాయి. యుద్ధం మూలంగా మానవత్వపు విలువలు మంటగలిసిపోతాయి. 2 రాజుల గ్రంథంలో అచ్చం ఇదే జరిగింది. ఇశ్రాయేలు జాతికి అన్ని విధాల తీరని నష్టం కలిగించిన 2 యుద్ధాలు మనకెన్నో గుణపాఠాలు నేర్పుతాయి. అప్పటికే రాజ్యం చీలిపోయింది. ఉత్తర రాజ్యంలో రాజులందరూ దేవుని మార్గానికి దూరమైపోయిన వారే. ఏలియా, ఎలీషా అనే ప్రవక్తలు ఖండితంగా మాట్లాడారు. దేవుని తీర్పును ప్రకటించారు. అద్భుతాలు చేసి దేవుని మహాశక్తిని ప్రచురపరిచారు. 2 రాజులు 15 నుండి 18 అధ్యాయాల వరకు అష్షూరు దండయాత్ర. ఇశ్రాయేలు ముఖ్య పట్టణం సమరయ్య. అష్షూరు రాజ్యం ఇశ్రాయేలుపై దండెత్తింది. దక్షిణాదిన యూదా రాజ్యం చరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకోలేకపోయింది. బబులోను యూదాను ముట్టడించింది. ఈ విధంగా పరాయి రాజుల దాడి వలన 12 గోత్రాలు బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా యెరూషలేము ధ్వంసమైపోయింది.
ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో బానిసలైపోయారు. దేవాలయంలో పరికరాలన్నీ బబులోనుకు తరలించబడినాయి. ఇశ్రాయేలీయులు లోకమంతటా చెదరిపోయారు. 25 శతాబ్దాలు వారందరూ తిరిగి ఏకం కాలేకపోయారు. స్వతంత్ర జాతిగా రూపొందలేకపోయారు. ప్రవక్తలు ఎన్నో ప్రబోధాలు చేశారు. అష్షూరు, బబులోను ఈ జాతికి చేసిన కీడు అంతా ఇంతా కాదు. ప్రియ శ్రోతలు, 2 రాజుల గ్రంథంలో మొదటి 8 అధ్యాయాలు ఉద్రేకభరితమైన సన్నివేశాలతో మనలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఏలియా జీవితంలోని చివరి రోజులు, అతని ఆధ్యాత్మిక వారసుడు ఎలీషా మనకు కనిపిస్తాడు. 9వ అధ్యాయం నుండి చరిత్ర కొంచెం గజిబిజిగా సాగుతుంది. ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. యూదా రాజ్యం 2 గోత్రాలు. ప్రియ శ్రోతలారా, ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు వారు ఎలాంటి చారిత్రక నేపథ్యంలో మాట్లాడుతున్నారో మనం గ్రహించాలి. అహాబు అన్యదేవతారాధనను ప్రవేశపెట్టి ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని కలుషితం చేశాడు. ఏలియా, ఎలీషా మాత్రమే కాక ఇతర ప్రవక్తలు కూడా అడపాదడపా సేవ చేస్తూ వచ్చారు. ఆమోసు, హోషియా ఉత్తర రాజ్యంలో సేవ చేశారు. ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహూము, జఫన్యా, ఇర్మియా, హబక్కూకు అనే ప్రవక్తలు దక్షిణ రాజ్యంలో సేవ చేశారు. దక్షిణ రాజ్యం బబులోను చెరలో ఉండగా ఇంకా కొందరు ప్రవక్తలు సేవ చేశారు. రాజుగాని రాణిగాని ప్రవర్తించిన తీరు బహు క్లుప్తంగా వివరించబడింది. దేవునికి అనుకూలమైన వారెవరో, ప్రతికూలమైన వారెవరో తేటగా వివరించబడింది. మొత్తం 39 మంది పరిపాలించారు. ఈ రాజుల చరిత్రను వింటున్నప్పుడు క్రైస్తవ నాయకత్వాన్ని గురించిన పాఠాలు మనకెన్నో లభిస్తాయి. ఈ గ్రంథంలో 3 ముఖ్యమైన సంఘటనలు మీ దృష్టికి తెస్తాము. 5వ అధ్యాయంలో ఎలీషా చేసిన అద్భుతం, 17వ అధ్యాయంలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు ఎలా క్షీణించింది వర్ణించబడింది. 22వ అధ్యాయంలో బాలుడైన ఒక రాజు యోషియా కనపడతాడు. అనేక సంస్కరణలను గురించి వింటాము. అయినా తినబోతూ రుచి అడగటం ఎందుకు? వినండి. 2 రాజులు 1వ అధ్యాయం. ముందుగా ఒక్క మాట. అహజ్యా పరిపాలన ఆరంభమైంది. రాజు, ప్రవక్త కలిసి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి. ఇశ్రాయేలు రాజైన అహజ్యా ఆత్మహత్య చేసుకుంటాడు. 1వ వచనం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడ్డారు. అహజ్యా తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయ్యాడు. అహజ్యా దూతలను బయల్జెబూబు దేవతను సంప్రదించడానికి పంపాడు. ఈ వ్యాధి పోతుందా, నేను స్వస్థపడతానా లేదా అని దేవతను అడిగిస్తున్నాడు. అహజ్యా ఎందుకు కింద పడ్డాడు? బాగా తాగి ఉంటాడు. ఒళ్ళు పై తెలియకుండా ఈ అఘాయిత్యం చేసి ఉంటాడు. రాజై ఉండి యెహోవాను సంప్రదించడానికి బదులు ఎక్రోను దేవతకు ప్రార్థన చేస్తున్నాడు. బయల్జెబూబు ఎక్రోను దేవత. అహజ్యాకు తల్లిబుద్ధులే వచ్చాయి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఈ రాజు అవమానపరుస్తున్నాడు. పైనుండి కింద పడ్డాడు. దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు అబ్బా తండ్రి అని దేవునికి మొర్రపెడితే ఎంత బాగుండేది. యెహోవా దూత ఏలీయాతో మాట్లాడాడు. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను కలుసుకొని చెప్పు, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని బయల్జెబూబు వద్ద మీరు విచారించడానికి వెళ్తున్నారా? యెహోవా వాక్కు, నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణిస్తావు. ఏలియా దూతలకు ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఏలియా జీవితంలో ఇదే చివరి ఘట్టం. రాజదూతలకు సందేశమిచ్చాడు. యెహోవా ఉండగా వేరే దేవతలతో మీకు పనేమిటి? అహజ్యాకు దెబ్బ నయం కాదు. అతడు మంచం మీద నుండి దిగకుండానే చస్తాడు. ఇదంతా దూతలు రాజుకు తెలియచేశారు. 7వ వచనం. మిమ్మును కలుసుకొని ఈ మాట చెప్పినవాడు ఎలాంటివాడు అని రాజు అడిగాడు.
అందుకు వారన్నారు, అతడు గొంగడి ధరించుకొని నడుముకు తోలు దట్టి కట్టుకున్నవాడు. రాజన్నాడు, అయితే ఆ మనుష్యుడు ఏలీయా. అతని వాలకం చూడండి. బాప్తిస్మమిచ్చే యోహాను ఇలాగే ఉండేవాడు. గొంగళి ధరించుకొని నడుముకు తోలు దట్టి కట్టుకునేవాడు. ఏలీయా తిష్బీయుడు, గొప్ప ప్రవక్త. వెంటనే రాజు ఒక అధిపతిని ఏలీయా వద్దకు పంపాడు. అధిపతితో పాటు 50 మంది సేవకులు వెళ్ళారు. అప్పుడు ఏలీయా కొండ మీద కూర్చున్నాడు. అధిపతి కొండ ఎక్కి ఏలీయా సమీపానికి వెళ్ళి అన్నాడు, దైవజనుడా, నీవు దిగిరావాలి, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. వెంటనే ఏలీయా అన్నాడు, నేనే దైవజనుణ్ణైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీతో ఉన్న 50 మందిని దహించునుగాక. వెంటనే అలాగే జరిగింది. అప్పుడు రాజు ఈ వార్త విని మళ్లీ అలాగే చేశాడు. గమనించాలి, అహజ్యా యెజెబెలు కుమారుడు. యెజెబెలు ఏలీయాను చంపడానికి ప్రయత్నించింది. ఆమె కుమారుడైన అహజ్యా కూడా కక్ష సాధింపు మనస్తత్వంతో పనిచేస్తున్నాడు. ఏలీయా దుస్తులు, అతని మాట తీరు అంతా నాగరికమైనవి కావు. అయినా అతడు దైవజనుడు. ఈ రోజున ప్రజల అభిరుచులకు అనుగుణంగా సంఘాలు పద్ధతులు మార్చుకుంటున్నాయి. సమాచార ప్రకటన స్తంభించిపోతోంది. సంఘం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించాలి. ఏలీయా మాట్లాడితే ప్రజలు విన్నారు. అతని మాటలు ఎంత మొరటుగా ధ్వనించినా అతనికి దైవదత్తమైన అధికారమున్నది. రెండోసారి రాజు అధిపతిని 50 మంది యోధులను పంపితే, ఇది రాజాజ్ఞ అని వారు ఠీవిగా మాట్లాడితే, ప్రవక్త తిరిగి అదే మాట అన్నాడు. పైనుండి అగ్ని వచ్చి వారిని దహించింది. 13వ వచనం. రాజు అంతటితో వదల్లేదు. మూడోసారి మరొక అధిపతిని 50 మందిని తోడు ఇచ్చి పంపించాడు. అయితే ఆ మూడోవాడు వచ్చి ఏలీయా ఎదుట మోకాళ్ళూని అన్నాడు, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణాలను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనియ్యి. ప్రియశ్రోతలు గమనించారా? కనికరమును కోరిన వారికి కృప లభిస్తుంది. 15, 16 వచనాలు. యెహోవా దూత అన్నాడు, రాజుకు భయపడవద్దు, వీరితో కూడా దిగిపో. గనుక ఏలీయా లేచి వారితో కూడా రాజు వద్దకు వచ్చాడు. అతడు వచ్చి రాజును చూచి అన్నాడు, విచారణ చేయడానికి ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద విచారణ చేయడానికి దూతలను పంపావు. నీవెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావు. ఏలీయా నిర్భయంగా దేవుని తీర్పును ప్రకటించాడు. ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అహజ్యా చనిపోయాడు. అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజయ్యాడు. అహజ్యా చేసిన ఇతర కార్యములను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడింది. ఇంతటితో ఒమ్రీ, అహాబు వంశరేఖ అంతరించింది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఏలీయా జీవితంలోని చివరి ఘడియలు మనం చూస్తాము. ఏలీయా అగ్నిరథంలో బొందితో పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలీషా రంగప్రవేశం చేస్తాడు. 2 రాజులు 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణం చేయించుకోబోయే కాలమున ఏలీయా, ఎలీషా కూడి గిల్గాలు నుండి వెళుతూ ఉండగా ఏలీయా అన్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు. ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. అప్పుడు వారిద్దరూ కలిసి బేతేలుకు ప్రయాణం చేశారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును
పరమునకు తీసుకొని పోతాడు అని నీవెరుగుదువా అంటూ ఎలీషాను అడిగారు. అతడన్నాడు, నేనెరుగుదును, మీరు ఊరుకోండి. పిమ్మట ఏలియా అన్నాడు, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండు. ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేశారు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఏలియా ఎలీషాను ఆగిపోమ్మంటున్నాడు, కాని ఎలీషా సాగిపోతానంటున్నాడు. ఎందుకనగా ఏలియా పరలోకానికి ఎక్కిపోయే ఘడియలు ఆసన్నమయ్యాయి. తన గురువు వెళ్ళిపోయేటప్పుడు తాను స్వయంగా అక్కడే ఉండాలని ఎలీషా కోరిక. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి అన్నారు, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోతాడని నీవెరుగుదువా? ఎలీషా అన్నాడు, నేనెరుగుదును, మీరు ఊరుకోండి. ప్రవక్తల శిష్యులు విన్నారు, కాని ఆ సంగతి ఎలీషాకు అంతకు ముందే తెలుసు. ఎలీషాకు వీరు చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఏలియా అన్నాడు, ఎలీషా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండిపో. ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్లారు. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూస్తూ ఉండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచారు. అంతట ఏలియా తన దుప్పటి తీసుకొని మడతపెట్టి నీటి మీద కొట్టగా నీరు ఇవతలకు అవతలకు విడిపోయింది గనుక వారిద్దరూ పొడినేల మీద దాటిపోయారు. ప్రియశ్రోతలారా, సరిగా అప్పటికి 500 సంవత్సరాల క్రిందట యొర్దాను నదిని యెహోషువ కొరకు దేవుడు 2గా విభజించాడు. ఇప్పుడు అదే అద్భుతాన్ని దేవుడు ఏలియా ఎలీషాల కొరకు చేస్తున్నాడు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి అన్నాడు, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీకోసము నేను ఏమి చేయగోరుతావో దాన్ని అడుగు. ఎలీషా అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చేటట్లు దయచెయ్యి. అందుకతడన్నాడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభిస్తుంది, కనబడని ఎడల అది జరగదు. శ్రోతలు గమనించారా? ఏలియా కంటే ఎలీషాకు ఎక్కువ ఆత్మబలం దేవుడు అనుగ్రహిస్తాడు. రెట్టింపు ఆత్మ అతనికి దేవుడిచ్చాడు. వారు వెళ్ళుతూ ఉండగా, మాట్లాడుతూ ప్రయాణము చేస్తూ ఉండగా అగ్ని రథము, అగ్ని గుర్రములు కనపడి వీరిద్దరినీ వేరు చేశాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. ఏలియా జీవితము, పరిచర్య ఇహలోకంలో ఇంతటితో ముగిశాయి. ఇది ఒక అద్భుత సంఘటన. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేశాడు. అంతలో ఏలియా అతనికి మరల కనపడలేదు. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాడు. ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీది నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటూ అటూ విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. గమనించండి, ఎలీషా ఏలియా స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఎలీషా ఏలియా దుప్పటి తీసుకొని ఏలియాలాగే నీటి మీద కొడుతున్నాడు. శక్తి ఏలియా దుప్పటిలో లేదు, ఏలియాలో లేదు, దేవుని యందు ఉన్నది. ఎలీషాకు అది తెలుసు. ఎలీషాకు ఏలియాకున్నంత విశ్వాసమున్నది. అనగా ఏ దేవుని యందు ఏలియా విశ్వాసముంచాడో అదే దేవుని యందు ఎలీషా కూడా విశ్వాసముంచాడు. ఎలీషా అడిగిన ప్రశ్న ఒక్కటే, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఈ రోజున ఇదే ప్రశ్న మనల్ని ఎదుర్కొంటున్నది. మనము మనుష్యుల వైపు చూడకూడదు. పద్ధతులు కాదు ముఖ్యమైనవి. దేవుని వైపు చూడాలి. ఆయన సజీవ దేవుడు. యేసుక్రీస్తు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఆయన వైపు చూడండి. ఎలీషా ఏలియా దుప్పటి తీసుకున్నాడు, నీటి మీద కొట్టాడు, దారి ఏర్పడింది, నది దాటాడు. ఎలీషా జీవితానికి అది కొత్త మలుపు. 15వ వచనం, యెరికో దగ్గరి నుండి కనిపెడుతూ ఉన్న ప్రవక్తల శిష్యులు అతణ్ణి చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనికి ఎదురు వెళ్ళి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో అన్నారు, ఇదిగో, నీ దాసులమైన మా వద్ద 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెతకటానికి వారిని పోనియ్యి. యెహోవా ఆత్మ అతణ్ణి ఎత్తి ఒక పర్వతము మీదనైనా లోయయందైనా వేసి ఉండవచ్చు అని మనవి చేయగా ఎలీషా అన్నాడు, ఎవరినీ పంపవద్దు. ప్రవక్తల శిష్యులు అనగా ప్రవక్తల కుమారులు. ఆ రోజుల్లో వారు దేవశాస్త్ర విద్యార్థులు. ఎలీషా యొర్దాను దాటటం వారు చూస్తున్నారు. ఏలియా పరమునకు వెళ్ళిపోయాడని వారు నమ్మటం లేదు. దేవుడు ఏలియాను ఎక్కడో దాచిపెట్టాడని వారనుకుంటున్నారు. దేవుణ్ణి గురించి వీరి అవగాహన ఎలా ఉన్నదో చూడండి. ఇప్పుడు మనం 16వ వచనం వరకు వచ్చాము. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.